పని అంతా అయింది ఇక. ఎటు పోతానో పొద్దుగాలే? ఏం లేదు తాళదాకా కళ్ళలో పోతావా? ఇంత పొద్దుగాలే ఎప్పుడు పోసిరు నీకు కళ్ళు? ఎవరో పొద్దు లక్షలు ఉంటారులే. అయ్యో ఇక తాగచ్చు, రోజు తాగచ్చు. కళ్ళు తాగుతా కూడా అనే కళ్ళు తాగేటప్పుడు తాగాలి. ఎప్పుడు తాగుతావు కళ్ళు? ముఖం అన్న అడిగినవా? నేను ఊడ్చాలకున్న కాడికి అంగేసుకొని పోవాడుతుంది. ముఖం కడిగిన అప్పుడే కడిగిన. ఎందుకు తాగడానికా? మళ్ళీ వస్తావు కదా తిరుపతి. నేను కట్టిన పడుతుంది మనిషి ఇనత్తలే పిలిస్తే నువ్వైతే మళ్ళీ తాగిరాపో కొడుక. ఎటు పోతాన్నావు? ఇంత పొద్దుగాలే పోతాన్నావు? తాళ్ళకు తాళ్ళకి ఏం తాగత్తానని పోతానన్నావు? కళ్ళు తాగత్తా పోతాను. కళ్ళు తాగత్తానని పోతాన్నావా? ఇంట్లోకే పైసలు ఇస్తలేవు కానీ కళ్ళు తాగడానికి పెడతాన్నావు పైసలన్నీ? అరే ఊకే తాగుతా నాన్న, ఎప్పుడు ఒకసారి తాగుతా. ఎప్పుడో సరే నూనె ఉందా, ఉప్పు ఉందా, పసుపు ఉందా ఇంట్లో? అరే పని చేస్తేనే, పని చేసిన తర్వాత ఇస్తా. ఇక తాగద్దు. ఎన్నడూ ఇక నువ్వు ఇచ్చేది? అంటే ఊకే పనే చేయాలి, ఇక తాగద్దా? ఇక ఊకే తాగొచ్చి పండుకోబడుతుంది. పని లేదా పాట లేదా, పొలం కాడ నీళ్ళు పెట్టకపోతే పొలం ఎండిపోవట్టే. పిసమొకందానా మొన్ననే 3-4 రోజులు చేసిన కాదే, నాకు కాళ్ళు ఎక్కడ నొత్తలేవా? నా పానం కాదా? ఏమి వస్తున్నది? తాగొచ్చుడు పండుకునుడే ఉన్నది. అరే మరి కష్టాన్ని మర్చిపోవాలంటే తాగాలి. మరి ఏం చేస్తావు? నువ్వు ఇంటికాడు అన్న పని చేస్తాను, తీసుకొచ్చి పెడితే ఆయన అన్ని పెడతాను. నువ్వు కదా నీకు ఏం నొత్తున్నావా? ఇంట్లోకి ఏమన్నా ఉన్నాయా? వాళ్ళని అత్త ఎట్లుంటది? అరే మొన్ననే కిలో చికెన్ తీసుకొస్తే వాడే. చికెన్ తింటే అయిపోయి. ఇంకా ఇంట్లోకి ఉప్పు వద్దు, కారం వద్దు, పసుపు వద్దు, నూనె వస్తుంది అన్నా కూడా నువ్వేం నాకు అంటాను, నువ్వేం మెక్తాను. బాగా తింటా అన్న అంటావు. రోజు చెట్టు కింద వేయవు అంటావు. నేను పోయి పని చేసుకొస్తాను, నీళ్ళు పెడతాను, అది చెప్తాను, ఇది చెప్తాను. నీకు ఏం తెలుస్తుంది? నే ఆడబోయి మొత్తం నీళ్లు కడతానా, 4 కైకిలో కూడా పెట్టిస్తానా. నువ్వు ఇంటికాడ ఉంటాను, నీకేం తెలుస్తుంది? చిలకల తిరుగుతానా, ఎన్ని పనులు, పొలం కాడికి పోతానా, కైకిలు పోతానా, పని ఉన్నప్పుడు ఇంటికాడ ఎన్ని పనులు చేస్తాను? ఆకిలు ఊడవాలి, అలుకు చల్లాలి, బోల్ తవ్వాలి, ఎన్ని పనులు ఉంటాయి ఇంటికాడ? పైసలు సంపాదిస్తే తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? తెచ్చింది తీసుకొచ్చి నువ్వు వండి పెడతాను. నేను 4 జారపోతానా, 4 దగ్గర అయ్యా పైసలు అడగత్తానా. నీకేం తెలుస్తుంది అవ్వ? చీరలు అంటావు, రైకలు అంటావు, ఏమనంటే వాళ్ళ తులం బంగారం ఉందంటావు. మా వదిన కమ్మలు రోజు చంపితే మొన్ననే తులం పెట్టినా. తులం నా దగ్గర పైసలు లేకున్నా కూడా మందిని అడగచ్చి నీకు తులం కమ్మలు చేసిన దగ్గర మెరుతాయి తెలుసా. ఇంకా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇంకా నెక్లెస్లు కావాలి, చైన్లు కావాలంటే నా కష్టం నీకు ఏం తెలుస్తుంది? నువ్వు కమ్మలు చేస్తావా? గొలుసులు అవి కాళ్ళ కట్టిగానే ఉన్నాయి. గొలుసులు చేయించినవా? మొన్న అవ్వగారింటికి పోయినా కూడగొట్టినావు. అసలు సంగతి చెప్తలే. నువ్వు ఆ పెళ్లికి పోతివి, అక్క బావా నీవు ఎటు ఆయన తల కూడగొడితే నేను ఇక సరే ఎందుకు మా పాపం పెళ్ళని ఎందుకు బాగా పెట్టాలని సపడేకున్నా. నీకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు 800 తులమాట తెలుసా? ఏం తెలుస్తుంది నాకు? ఇప్పుడు నాకు 4000 పట్టుచీర కావాలి. పట్టుచీర కొనుక్కొచ్చి అందరు పెళ్లికి పోతారు. అరే నా పిల్లం అంటే 4000 కాదు, 40,000 పెట్టి పట్టుచీర కొంటే నా పిల్లం అంటే ఎట్లుండాలి? దగ్గ ఈ తిరుపతి కాని పిల్లం అంటే ఎట్లుండాలి అనుకున్నావు? వాడకళ్ళ కంటే అందంగా కనిపించాలి, బంగారం అన్ని. కాకపోతే కొంటే మా పంట పైసలు రాని, మనకు సౌకర్యం ఇస్తాడు. పంట పైసలు ఆడికే చేస్తాను, గౌన్లో ఇంట్లో పోటీ పెడతాను. అరే జీవితం అన్నప్పుడు తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, పని చేయాలి, అన్ని చేయాలి. మాసాలు కానిపో. నీకు కమ్మలు చేసిన, చైన్లు చేసిన, అన్ని చేసిన, ఇంతగానం చేస్తే నా పేరు బంగారం ఉన్నది. ఇంత కళ్ళు బొట్టు తాగుతా అంటే ఓరవు. మాసాలు కానిపో. నేను వచ్చేసరికి మంచిగా ఆమ్లెట్ వేసేయి. ఆమ్లెట్ వేస్తారు నీకు. అగో మరి ఏం తినాలి? మరి నూనె ఇంట్లో ఆమ్లెట్ వేసి పెట్టడానికి పెట్టు, లేకుంటే ఈ బర కొడతా బిడ్డ. నీకు తాగుడు అలవాట్లేదు కదా, తాళ్ళకి ఎందుకు? అది కాదే, తిరుపతి లచ్చన్న పెళ్లి దావత అడిగారు, అలా కల్లా ఇచ్చేస్తా. సరే పోయిరాపో. తీసుకో ఇక తీసుకో. హ్యాపీయా? హ్యాపీ. రైట్. నాని నువ్వు తాగమైతివి. మంచిగా ఉన్నదా? అబ్బా సూపర్ ఉందిరా. నాకైతే లెగ్ పీసు. అరే బాగా నువ్వు మంచిగా మొత్తానికి నా కోసమే ఇది. అదృష్టవంతునివి, నీకు అందుకే లెగ్ పీస్ దొరికింది. సూపర్ ఉంది బా, సూపర్ ఉంటది. ఎవరనేది మరి సినిమాలు ఇచ్చుకొచ్చిండు ఇంటికానా? మసాలా గాడ్ మస్తున్నది. ఏంది దెబ్బకి దెంకపోవాలి.
అవునవును కారు కూడా మంచిగా ఉంది. సీను నువ్వు హ్యాపీనా? అవు బావా, నువ్వేమైనా పైసలు పెట్టినావా? సీన్ దావతిస్తాను, ఎవరి సొమ్ము ఎవరు తింటారు? నువ్వేమైనా ఇంటికెళ్ళి పెట్టినావా బావా? హ్యాపీయా అని అడుగుతాను. సొమ్ము కొలిది సొక్క కొలిది. ఈయన ఇంట్లోకెళ్ళి పైసలు పెట్టాడు, హ్యాపీయా అని అడుగుతాడు. అవునే తిరుపతి అన్న, నిజమేనే. ఈయన పెట్టినట్టు ఏమో పెద్ద బిల్డప్ ఇస్తాడు. బావది బిల్డప్ ఎక్కువనే. పిల్లికి పిడిసేడే, ఈయనేమో పెద్ద బిల్డప్ ఇస్తాడు. అయితే ఎవరైతే అంటే ఓలని తెచ్చాం తాగరాదు ఏమంటాను ఇప్పుడు. తాగుతావా? ఆయన పెద్ద పెట్టినట్టు ఏమో బిల్డప్ ఇస్తాడు. ఆయన ఏమంటాడే ఎవరైతే నన్ను అయితే తమ్ముడు అయితే. మరి అట్లా ఉండాలి కదా నాయన. ఆయన పెట్టినట్టే బిల్డప్ ఇస్తాడు. ఏ లేదు, అన్న అయితే తమ్ముడు అయితే. అరే ఈయన ధోని సప్పుడే, దొయ్యవారుడు ఏం లేదు వైద్యదే. అయ్యో మరి మీరు రేపారు ఇంట్లోకెళ్ళి, మీరు తెచ్చినట్టు మాట్లాడతారు. ఎవరో వాళ్ళు తెచ్చిరు కదా. మేము ఇలేదు బావా, నీ లెక్క బిల్డప్ ఇస్తానా? సపరేట్గా ఉంటున్నాం కదా. ఏ ఊకోరే తాగురే పోతాను. తాగుతాం కానీ ఈయన ఏదో పెద్ద పెట్టినట్టు మమ్మల్ని తీసుకొచ్చి బిల్డప్ ఇస్తాను. అయితే అరే శ్రీను, ఇది పుట్టని చెట్టా? అదేనే మస్తుందిరా. మొన్న బాగా తాగి కట్ట మీద పడ్డవాట, నాకు తెలియదా అని. అవును బావా, నేను పడ్డా కానీ లేచి బండి స్టార్ట్ చేసుకొని వచ్చిన. నీ లెక్క పుక్కాడు కత్తందని గ్లాస్ మీద గ్లాస్ తాగుతున్నాయింది. అక్కడ పడ్డ పోషమ్మ మౌరి మీద అన్న తాగుతున్నాయింది ఏమన్నా. లచ్చన్న ఏంది అచ్చిన్నోడు చూస్తా, నాకు గ్లాసు ఇటు పెట్టుడు అటు తీసుడు పోసుడు అదే పని అనే నీకు. అరే మీరేందే ఎప్పుడు నాదే చూస్తారు? నేను ఎంత తాగుతానా ఎంత తింటానా నాదేనే ఇస్తారేందే ఊకే. 2 బాటలు వచ్చే ఒక్క నిమిషం ఆగుతలే. అది గ్లాస్ కాలవుడు ఆల్చో మళ్ళీ పోయి అనబట్టి. ఏందన్నా మీరు లొల్లి పెట్టుకోబడుతుంది. అనవసరంగా దావత్ ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు ఏదో ఇద్దామని నేను లేకపోతే ఇవాళకి వేయపోదు నాన్న. ఈ లొల్లిలు అయితే అని ఇవ్వలే ఇన్ని రోజులు దావత్. సీను నొల్లి ఎక్కడ తాగిన కాడ సవాలు వచ్చేస్తాయి, అవన్నీ సర్దుకపోవాలి. బావా కడుపులా గడగడైతుంది, అట్లా చెట్టు చాటు పోయేస్తా. ఏడికి పోయేది? ఇప్పటిదాకా నా ఇజ్జత్ మనం తీసినావు, నువ్వు లేచేయలేదు పోయేయలేదు. నిజమేనే. ఏ ఒక్కసారి పోయేస్తానే. లేదు నువ్వు పోయుడే లేదు. లేదు కూసో, గట్ల ఉడిచేయలేదు. నువ్వు ఇప్పటిదాకా నా ఇజ్జత్ మనం తీసినావు, నువ్వు ఇప్పుడు కూసో. పోవుడే లేదు బంధు. అట్లా పోయేస్తా బావా. ఏడికి పోలేదు నువ్వు కానీ కూసో. అరే గడగడ అంటే ఏం గడగడ అన్నది అదే ఆగుతాను. కూసో. ఏ గడగడ అంటే కూసో. అంటే దొరికినావు బిడ్డ. ఓ బావా లోటు ఎందుకు పట్టుకపోతున్నావే? అరే ఆగే అడేటు. ఏ బావా ఏ అడేటు. నన్నే ఎక్కిరిస్తావా? ఏ మా బావ పిసోడు ఉన్నాడు, చుట్టూరుగా గిన్ని పొలాలున్నాయి. ఎంతసేపు అంటే అంతసేపు కడుకోవచ్చు. బావా నీ సంగతి ఎట్లా చెప్పాలని బాగా తెలిసే. చేత బిడ్డ అత్త నాగు. ఓ లచ్చక్క ఉన్నావా? ఓ లచ్చక్క. ఏంది తాను అట్లా పిలుస్తాను? బావా అక్కడ బగ్గ తాగి బొరుతాండు. అక్కడ తాళ్ళల్లా ఫుల్ తాగిండు. తాగి మొత్తం బొరితే బట్టలు ఈసాడు ఎండేసుకున్నాడు. అవి ఎండిన తర్వాత అత్తడు కావచ్చు. ఘోరంగా తాగిండు మొత్తం. అద్దు బావ అంటే ఒక్కడు పోయి 2 పోయి 10 గ్లాసులు తాగిండు. ఓ అయ్యో ఏ మా పక్కన నేను చెప్తాను కూడా అన్నాడు. తిట్టుడు కాదు, దానికి సీపురు పుల్లు అంతా లేదు, దాని స్నానం అంతా సీట్కతో అంతా అంటాడు. నువ్వు తాగుతా అంటే అద్దంటున్నాడు కదా. మా పక్కది ఓనిత్తలేరు. ఓ ఇక చెప్పుడు కాదు మా మీద. రానైతే రాని కొడుకు వచ్చినాక ఎగిరేసుకుంటదంతా. అక్కమ్మ నేను చెప్పినట్టు మాత్రం అనకు. సరే తమ్మి, నన్ను మాత్రం బయట పెట్టమని సుమా. నేను చెప్పగాను నువ్వు. వాడు పండి పుడతాడు. సరే బావా బజ్జీలు ఆల్తయ్యలా సంగతి అయితే నీది. రానైతే రా కొడుక అత్తాడు కదా. పాడు జీవితము యౌవనం. ఏమైంది? నీకోసమే. ఏడికి? ఇంట్లోకి పోదాంపా. ఎందుకు? అయ్యో అయ్యో ఏడదాయి పన్నా. నేను ఇక్కడ వాడిని.
ఏడ బట్టలు ఇడుచుకున్నావు నేను బట్టలు ఇడుచుకుంటా బట్టలలో ఉత్సవాసుకోలే బట్టలలో ఏరగలే అన్ని అబద్ధాలుగా ముచ్చట్లు మాట్లాడతారా అని ఎవరు అబద్ధాలు చెప్పారు నాకు బట్టలలో ఏరుకోనాడు పొలాల కాడ విండుకోలే ఎవ్వలన్నారే సిగ్గు అనిపించింది ఏమన్నా ఛీ! మాయ ఉందా నీకేమన్నా చీ నీ బతుకు చేయడా ఎక్కడున్నది ఏమో చూడు మంచుకున్న చెప్పింది వాసన వస్తుంది బట్టలు కూడా ఎండలే చక్కగా ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని నువ్వు నన్ను అంటే సరే నేను ఎవరు చెప్పిన మాట పట్టుకుంటాను ఈ గుండెలు కరెక్ట్ ఉన్నాయా అరే చూసుకోలే నువ్వా చూసుకో ఎందుకు చూసుకుంటావు తాగనే కదా బుద్ధి వస్తుందా బుద్ధి వచ్చింది కదా ఇంకోసారి తాగుతావా తాగు పని చేస్తా ఇంకొకసారి తాగినా అనుకో కొడుక తాగు. ఆపసెట్ కాళ్ళు తిత్తా తాగు నడు లోపలికి పక్కగా ఉన్నది చీపురు గుళ్ళలు ఉన్నాయి అది ఏం చెప్తా అనుకుంటున్నావా మళ్ళా ఏమనుకుంటున్నావు తాత ఇంకొకసారి తాగాలి గడ్డేడు పోతన్నదే మన ఇల్లు గాడున్నది మన సాగ గాడున్నది కట్టిన ఇల్లు విడిసి నువ్వు తిన్న కంచ విడిసి పడుకున్న మంచ విడిసి